అందరికీ నమస్కారం. ఈరోజు కథ నా ప్రాణం నీకోసం ఎపిసోడ్ నెంబర్ 23. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టోరీలోకి వెళ్దాం. నెక్స్ట్ డే ఉదయం వేద వాకింగ్ నుండి వస్తుంటే అప్పుడే మేడం పోస్ట్ అంటూ ఒక సీల్ చేసిన కవర్ ఇచ్చి వెళ్తాడు పోస్ట్ మ్యాన్. ఏంటబ్బా, ఏదైనా కంపెనీకి సంబంధించింది కావచ్చు అనుకుని మెల్లిగా చిన్నగకుండా ఓపెన్ చేస్తుంది. అందులో కొన్ని పేపర్స్ ఉంటాయి. ఇవేంటి, కోర్టు నుండి పేపర్స్ ఉన్నాయి, దేని గురించి అని పేపర్స్ చదువుతుంది వేద. అవి చదవగానే మైండ్ మొద్దు పారిపోతుంది. చేతిలో పేపర్స్ కిందికి జారవిడుస్తుంది. అలా బొమ్మలా ఉండిపోయింది. ఏంటి వేద ఆ పేపర్స్ అంటూ ఆనంద్ వేదాన్ని కదిపేసరికి మావయ్య మావయ్య మన దియా అంటూ ఏడుస్తూ చెప్పలేకపోతుంది. ఏమైంది తల్లి అంటూ ఆ పేపర్స్ తీసుకుని చదువుతాడు. ఓ గాడ్, వీళ్ళింత తొందరగా ఇలా చేస్తారని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. కోర్టు నుండి నోటీస్ పంపిస్తారని అస్సలు అనుకోలేదు. ఇప్పుడు దియాని ఖచ్చితంగా వాళ్ళకి అప్పగించాల్సి వస్తుంది. కోర్టు కూడా వాళ్ళకు అనుగుణంగానే తీర్పు చెప్తుంది. ఇప్పుడేం చేయాలి అనుకుని వేద తల నిమురుతూ, ఏం కాదు వేద, ఏదో ఒకటి చేద్దాం. నువ్వు ఇలా ఏడిస్తే మీ అత్తయ్య దియా కూడా కంగారు పడతారు. నేను ఏదో ఒకటి చేస్తాను కదా అన్నాడు ఆనంద్. మావయ్య ప్లీజ్ ఏదో ఒకటి చేయండి. దియాని మాత్రం నేనెవ్వరికీ ఇవ్వలేను. నేను బ్రతుకుంది తన కోసం. ఇప్పుడు తనే నా దగ్గర లేకపోతే నేనున్నా లేకపోయినా ఒకటే. ఎలాగైనా దియా మన దగ్గర ఉండేలా చేయండి ప్లీజ్ అంటూ బ్రతిమాలుతుంది. నువ్వే కాదురా, దియా లేకపోతే మేము ఉండగలమా చెప్పు? ఆదిత్య జ్ఞాపకాల నుండి ఇంత తొందరగా బయటపడ్డామంటే దానికి కారణం దియా. ఇప్పుడు మళ్ళీ దియా కూడా లేకపోతే మేం కూడా తట్టుకోలేం. ఏదో ఒకటి చేద్దాం ఊరుకు అంటూ ఓదార్చి, ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు రుద్రానే ఈ విషయంలో హెల్ప్ చేయగలడు. ఒకసారి రుద్రాన్ని కలవాలి అనుకొని వెంటనే రుద్ర ఆఫీస్కి స్టార్ట్ అవుతాడు. అప్పటికే రుద్ర ఏదో మీటింగ్లో ఉంటాడు. ఆనంద్ గారు వచ్చిన విషయం తెలిసి మీటింగ్ మధ్యలోని ఆఫీస్ వచ్చేస్తాడు. సారీ అంకుల్, వెయిట్ చేయించానా? అయ్యో అలా ఏం లేదు, నేనే సారీ చెప్పాలి. నా వల్ల మీ వర్క్ డిస్టర్బ్ అయింది అంటూ ఆనంద్ ఫీల్ అవుతుంటే, అరే అంకుల్ అలా ఏం ఫీల్ అవ్వకండి. చాలా ఇంపార్టెంట్ అయితేనే మీరు వచ్చుంటారు, అర్థం చేసుకోగలను. చెప్పండి, ఏదైనా ప్రాబ్లమా అంటూ అడుగుతాడు ఆనంద్ ముందు కూర్చొని. చాలా పెద్ద ప్రాబ్లం వచ్చి పడింది, ఏం చేయాలో తెలియటం లేదు, అందుకే మీ హెల్ప్ కోసం వచ్చాను అంటూ దియా కోసం శ్రీకర్ రవలి వచ్చిన విషయం, వాళ్ళు నోటీస్ పంపిన విషయం అంతా చెప్తాడు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావటం లేదు. వేద దియా లేకుండా నేను ఉండలేను అంటూ ఏడుస్తూ కూర్చుంది. ఏం చెప్పి దియాని ఇవ్వము అనేసరికి వాళ్ళు లీగల్గా ప్రొసీడ్ అయ్యారు. ఇప్పుడు కోర్టు ఖచ్చితంగా దియాని వాళ్ళకి అప్పగించమని చెప్తుంది. ఎందుకంటే వాళ్లకు హక్కు ఉంది, మనకు తన మీద ఏ హక్కు లేదు. ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు. ఇంత జరిగిందా నిన్ననే? ఈ విషయం నాకు చెప్పాల్సింది అంకుల్. ఈ పాటికి ఏదో ఒకటి చేసేవాడిని, నోటీస్ వరకు వెళ్ళనిచ్చేవాడిని కాదు. డోంట్ వరీ, దియా ఎక్కడికి వెళ్ళదు, మనతోనే ఉంటుంది. నేనేదో ఒకటి చేస్తాను. మీరన్నట్టు కోర్టు ఖచ్చితంగా వాళ్ళకే ఫేవర్ చేస్తుంది, కానీ మనం ఏదో ఒకటి చేయాలి. మనం లాయర్ని కలిస్తే మనకి ఏమైనా సొల్యూషన్ దొరుకుతుంది. ఒకసారి లాయర్ దగ్గరికి వెళ్దాం. నాకు తెలిసిన ఫేమస్ లాయర్ ఉన్నాడు, ఇప్పుడే అపాయింట్మెంట్ తీసుకుంటాను అని కాల్ చేసి మాట్లాడతాడు. పదండి అంకుల్, లాయర్ ఇంట్లో ఉన్నాడంట, వెళ్ళి మీట్ అవుదామంటూ ఆనంద్ గారిని తీసుకొని వెళ్తాడు. మా వల్ల మీకు ఇబ్బంది పెట్టిస్తున్నాం రుద్ర. అంకుల్ ప్లీజ్ అలా ఎప్పుడు అనుకోవద్దు. వేదాకి దియా కూతురైతే నాకు పరాయిది ఎలా అవుతుంది? దియా నా కూతురు అంకుల్. అన్నీ సెట్ అయ్యాక వేదాతో పాటు నా ఇంటికి దియా కూడా వస్తుంది. దియాని నా పెద్ద కూతురని ఎప్పుడో ఫిక్స్ అయ్యాను అంకుల్. మరి నా కూతురు కోసం నేను చేయకపోతే ఇంకెవరు చేస్తారు చెప్పండి? ఎలా అయినా నా కూతుర్ని నా నుండి ఎక్కడికి వెళ్ళనివ్వను అని చెప్తాడు రుద్ర. రుద్ర అలా చెప్పగానే ఆనంద్ గారికి చాలా ఆనందంగా అనిపించింది. నువ్వు చాలా గ్రేట్ రుద్ర, ఏం కాని దియా కోసం ఇంత చేస్తున్నావు. నువ్వు తలుచుకుంటే వేదాన్ని తీసుకుని వెళ్ళొచ్చు, కానీ ఓపికగా తనని మార్చుకోవాలని చూస్తున్నావు. దియా గురించి కేర్ తీసుకుంటున్నావు. నువ్వు చాలా మంచివాడివి. అందుకే ఆదిత్య తను లేకున్నా నిన్ను వేద కోసం కరెక్ట్ టైంలో తన దగ్గరికి చేర్చేదేమో. నాకు ఇప్పుడు నమ్మకం ఉంది, దియాని ఎలాగైనా దక్కించుకుంటాం. మన నుండి వాళ్ళు తీసుకొని వెళ్ళలేరు. నువ్వేదో ఒకటి చేస్తావన్న నమ్మకం వచ్చింది అనుకుంటాడు ఆనంద్. లాయర్ ఇల్లు రావటంతో రండి అంకుల్ అంటూ లోపలికి వెళ్తాడు. రుద్ర రావటం చూసిన లాయర్, హలో రుద్ర అయాన్ వర్మ గారు,
అంటూ విష్ చేస్తాడు. హలో సార్, కమ్ సిట్, కాఫీ టీ ఏం తీసుకుంటారు అంటూ ఆఫర్ చేస్తుంటే, ఇప్పుడేం వద్దు సార్, మీ హెల్ప్ కావాలి. కమాన్ రుద్ర, హెల్ప్ కాదు, మీరు ఆర్డర్ వేయాలి. మీకు నా నుండి ఏ హెల్ప్ కావాలో చెప్పండి అంటూ రుద్ర గురించి తెలిసి వినయంగా అడుగుతాడు. రుద్ర విషయం మొత్తం వివరంగా చెప్తాడు. అది విషయం, మీరేం చేస్తారో తెలీదు, తను మాత్రం మాకు కావాలి, పాప మాకు వచ్చేలా చేయండి. దానికోసం ఏం చేయాలంటే అది చేద్దాం, కానీ పాప మాత్రం మాకు కావాలి అంటూ ఆర్డర్ వేస్తాడు. నాకు అర్థమైంది సార్, కానీ పాపని వాళ్ళకి అప్పగించాల్సి వస్తుంది, ఆ ఛాన్స్ ఎక్కువగా కనిపిస్తుంది. మాకు ఆ విషయం తెలుసు, అందుకే కదా మీ దగ్గరికి వచ్చింది. ఎంత కావాలంటే అంత ఇస్తాం, మీరు ఈ కేస్ టేకప్ చేయాలి, మాకు ఫేవర్ వచ్చేలా చేయాలి అంటాడు గంభీరంగా. రుద్ర వాయిస్కి భయపడుతూ, సార్ నా ప్రయత్నం నేను చేస్తాను, కానీ ముందు నేను చెప్పే కొన్ని పాయింట్స్ వినండి, అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. ఫస్ట్ పాయింట్, పాప వాళ్ళ బ్లడ్ రిలేషన్. సెకండ్ థింగ్, పాపని మీరు అడాప్ట్ చేసుకుంటే కొంచెం మీకు ఇప్పుడు ఫేవర్ అయ్యేది, మీరు తనని లీగల్గా అడాప్ట్ చేసుకోలేదు. మరో విషయం, పాపకి గార్డియన్గా ఉంది ఒక అమ్మాయి. అంటే నార్మల్ పేరెంట్స్ అంటే తల్లి తండ్రి ఇద్దరు ఉంటేనే అడాప్ట్ చేసుకోవటానికి ఛాన్స్ ఉంటుంది. కోర్టు కూడా అలా ఒకరికి హ్యాండ్ ఓవర్ చేయమంటే చేయదు. మనం దీని మీద వాదించినా కోర్టు అదే చెప్తుంది. మనకున్నది ఒక్కో ఆప్షన్, పాపని అడాప్ట్ చేసుకోవాలి. కానీ మీరు చెప్పారు కదా, పేరెంట్స్ ఇద్దరు ఉంటేనే అడాప్ట్ చేసుకోవటానికి పర్మిషన్ ఉంది, కానీ తనకి పెళ్ళవ్వకుండా ఎలా చేసుకోవాలి అంటూ అడుగుతాడు ఆనంద్. తను పెళ్లి చేసుకొని అడాప్ట్ చేసుకోండి, ఇందులో ఏముంది, పాప కావాలంటే ఇద్దరూ కావాలి. అలా అయితే నేను నా భార్య కలిసి అడాప్ట్ చేసుకుంటాం, అలా కుదురుతుందా అని అడుగుతాడు ఆనంద్. లేదు సార్, మీరు చేసుకోవటం కుదరదు, ఎందుకంటే పాపని అడాప్ట్ చేసుకునే పేరెంట్స్కి ఒక ఏజ్ లిమిట్ ఉంటుంది, మీకు ఏజ్ అయిపోయింది కాబట్టి కుదరదు. అలాగే ఇంకో విషయం, పాప పేరు మీద ప్రాపర్టీ ఉందా? ఉంది, వాళ్ళ పేరెంట్స్ నుండి వచ్చింది, తన పేరు మీదే ఉంది, మా వేద గార్డియన్గా ఉంది అని చెప్తాడు. అలా అయితే వాళ్ళు ఆ ప్రాపర్టీ కోసం కూడా పాపని కావాలి అనుకోవచ్చు, చెప్పలేం. నేను మ్యాక్సిమం మీకు ఫేవర్ అయ్యేలా ట్రై చేస్తాను, కానీ నేను చెప్పింది కూడా ఆలోచించండి అని పర్మనెంట్గా పాప మీ దగ్గర ఉండాలి అంటే అదే బెస్ట్ సొల్యూషన్. ఓకే లాయర్ గారు అంటూ, మీరు మాత్రం పాప మాకు వచ్చేలా చూడండి అంటూ బయటకు వచ్చేస్తారు. ఇద్దరు ఎవరి ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. రుద్ర, మీకు పెళ్ళైందని వేదాకి చెప్పటం మంచిది అనిపిస్తుంది, మీ ఇద్దరు కలిసి దియాని అడాప్ట్ చేసుకోవచ్చు, అప్పుడు పాప మన దగ్గర ఉంటుంది, లీగల్గా ఎవరొచ్చినా ఏం చేయలేరు అంటాడు ఆనంద్. మాకు పెళ్ళైంది అని చెప్పాలంటే చాలా చెప్పాల్సి వస్తుంది అంకుల్, ఇప్పుడు వేద ఉన్న పరిస్థితుల్లో అవన్నీ తీసుకోలేదు, అందుకే ఆలోచిస్తున్నా. ఒక్కసారి వేదకి ఇది విషయం అని చెప్పండి, పెళ్లి చేసుకోమని చెప్తే ఏమంటుందో ఒకసారి అడిగి చూడండి, దాన్ని బట్టి నేనేం చేయాలో ఆలోచిస్తాను. ఖచ్చితంగా ఫైర్ అవుతుంది, ఒప్పుకోదు, కానీ ఇప్పుడు వేరే ఆప్షన్ లేదు కదా, మీరు అడిగి చూడండి. దియా కోసం వచ్చిన వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది ఒకసారి తెలుసుకుంటాను అంటాడు రుద్ర. అలాగే రుద్ర అంటూ ఇంటికి వెళ్తాడు ఆనంద్. హాల్లో ఇందు గారు ఆదిత్య ఫోటో పట్టుకొని కూర్చుంది. భార్య దగ్గరికి వెళ్ళి, వేద ఎక్కడుంది? రూమ్లో ఉందండి అని చెప్తుంది. ఏంటి ఇందు, నువ్వు కూడా ఇలా అయిపోతే ఎలా? వేద పరిస్థితి చూడు, తనకు మనం ధైర్యం చెప్పాలి, కానీ మనమే ధైర్యం కోల్పోయి ఇలా ఉంటే ఎలా? అని విరక్తిగా ఒక నవ్వు నవ్వి, నా ఆదిత్యతోనే నా ధైర్యం పోయిందండి, వాడు వెళ్తూ అన్నీ తీసుకుని వెళ్ళాడు అంటుంది. ఇందు, నువ్వే ఇలాగ మాట్లాడితే వేద చూస్తే ఇంకా బాధపడుతుంది, పొద్దున్నుండి తినలేదు, వెళ్ళి ఏదైనా చేయి, నేను వెళ్ళి వేదాన్ని తీసుకొని వస్తాను అంటూ వేద దగ్గరికి వెళ్తాడు. దియాని ఎవరైనా తీసుకెళ్ళిపోతారేమో అన్నట్టు దియాని తన గుండెల్లో పొదువుకొని కూర్చున్న వేదాన్ని చూసి బాధగా తన దగ్గరికి వెళ్ళి, అమ్మ వేద అంటూ వెళ్ళి వేద దగ్గర కూర్చొని, దియా బంగారం ఏం చేస్తున్నావు, ఆమ్ తిన్నావా? తినలేదు తాత. ఎందుకు తినలేదు? బుజ్జి పుట్టలో ర్యాట్స్ వచ్చేస్తాయి, వెళ్ళి నాని దగ్గర ఆమ్ తినేసిరా, మనం ఆడుకుందాం. ఓకే తాత అంటూ ఇందు గారి దగ్గరికి వెళ్తుంది. వేద, నేను వెళ్ళి లాయర్ని కలిశాను అంటూ అక్కడ చెప్పిన విషయాలు చెప్తాడు. అంతా విన్న వేద, వాళ్ళు అలా ఎలా అంటారు మావయ్య, సింగిల్గా ఉంటే మాత్రం నేను దియాని చూసుకోలేనా? నా కూతురులాగా చూసుకుంటాను కదా. అది నీకు మాకు తెలుసు తల్లి, కోర్టుకి తెలీదు, కోర్టు ఒప్పుకోదు. ఇంతకీ ఇప్పుడు మీరేం చెప్పాలనుకుంటున్నారు మావయ్య? అది
అది నువ్వు పెళ్లి చేసుకోవాలి అని చెప్తున్న ఆనంద్ గారికి చేయి అడ్డు పెట్టి, ఆగండి మావయ్య, ఇంకోసారి అలా అనొద్దు ప్లీజ్, నా వల్ల కాదు అని చాలాసార్లు చెప్పాను. అయినా మళ్ళీ అదే అడిగి నన్ను ఇబ్బంది పెట్టకండి అంటుంది వేద. అది కాదు తల్లి, నీ బాధ నాకు తెలుసు. కానీ నేను చెప్పేది కూడా ఒకసారి విను. ఇప్పుడు దియ్య మనకు కావాలంటే అదొక్కటే మార్గం ఉంది. దియ్య లేకుండా నువ్వు ఉండగలవా చెప్పు? అది నీ వల్ల అవుతుందా? కోర్టు వాళ్ళకి ఫేవర్‌గా తీర్పు చెప్తుంది. వాళ్ళకి అప్పగించాలి అని చెప్తుంది. అప్పుడేం చేస్తావు? మావయ్య, మీరు చెప్పినట్టు నేను పెళ్లి చేసుకోలేను. నా వల్ల అవ్వదు. ఆదిని మర్చిపోయి వేరే వాళ్ళకి నేను నా మనసులో స్థానం ఇవ్వలేను. అదెందుకు అర్థం చేసుకోవటం లేదు మీరు? సరే, మీరన్నట్టు నేను పెళ్లి చేసుకొని దియాని లీగల్‌గా అడాప్ట్ చేసుకుంటాం అనుకుందాం. వచ్చేవాడు దియాని ఎందుకు యాక్సెప్ట్ చేస్తాడు? దియాని ప్రేమగా చూస్తాడా? తండ్రిగా యాక్సెప్ట్ చేస్తాడా? చేయలేడు. పైగా ఆదిత్య గురించి, నా గురించి తెలిస్తే పెళ్ళికి కూడా ఒప్పుకోరు. మమ్మల్ని అనుమానిస్తాడు. ఇవన్నీ కూడా ఆలోచించాలి అంటుంది వేద. అలాంటి వాడిని తీసుకొని వస్తే నీకు ప్రాబ్లం లేదా? దియాని తండ్రిలా చూసుకునేవాడిని తీసుకొస్తాను. పెళ్ళికి ఒప్పుకో. వేద, ప్రాక్టికల్‌గా ఆలోచించు. నువ్వు చదువుకున్నావు. ఇంకొకరు చెప్తే తెలుసుకునే పరిస్థితిలో లేవు. నిన్ను నా బిడ్డగా అనుకొని ఒక తండ్రిలాగా చెప్తున్నా. అర్థం చేసుకో తల్లి. ఒక ఆడపిల్ల ఒంటరిగా జీవితాంతం ఉండలేదు తల్లి. ఎవరో ఒకరి సంరక్షణ అవసరం. పుట్టిన తర్వాత తండ్రి, తర్వాత భర్త. జీవితాంతం తోడుగా ఉండేది భర్త మాత్రమే. ఇప్పుడంటే నువ్వు బాధలో ఉన్నావు. ఆదిత్య జ్ఞాపకాలతో బ్రతికేస్తా అనుకుంటున్నావు. కానీ కొంతకాలం పోతే నువ్వే బాధపడతావు. భర్త, పిల్లలుంటే బావుంటుంది అనిపిస్తుంది. అప్పుడు నువ్వు, మేము ఏం చేయలేం. నువ్వేం ముసలిదానివి కాదు. జ్ఞాపకాలతో బ్రతకటానికి బంగారం లాంటి జీవితం ఉంది. అంత అందమైన జీవితం నీ చేతులతో నువ్వు పోగొట్టుకోకు. తర్వాత నువ్వు బాధపడతావు. పైనున్న ఆదిత్య కూడా బాధపడతాడు. అయ్యో, నా వల్లే వేద ఇలా బాధపడుతుంది అని. నువ్వు సంతోషంగా భర్త, పిల్ల పాపలతో ఉంటే ఆదిత్య కూడా సంతోషిస్తాడు. లేని ఆదిత్య కోసం నీ జీవితం నాశనం చేసుకుంటా అంటే నేను ఊరుకోను. ఆదిత్య ఎంతో, నువ్వు మాకంతే. నీ ప్లేస్లో ఆదిత్య ఉన్నా నేను ఆదిత్యకి పెళ్లి చేసేవాడిని. ఇప్పుడు నీకు అదే చెప్తున్నా. నువ్వు బాధపడుతూ నీ జీవితం నాశనం చేసుకొని తిరుగుతూ మమ్మల్ని బాధపెట్టకు తల్లి. పెళ్లి చేసుకొని మమ్మల్ని సంతోషపెట్టు. దియా కూడా నీ దగ్గర ఎప్పటికీ నీ బిడ్డలా ఉంటుంది. కొన్ని రోజులు బాధగా అనిపిస్తుంది. నీ భర్త పంచే ప్రేమకి అన్నీ మర్చిపోతావు. అప్పుడు ఆదిత్య గురించి ఆలోచించడానికి కూడా నీకు టైం ఉండదు. నీ భర్త, పిల్లలు, ఇదే అయిపోతుంది. నా మీద ఏమాత్రం గౌరవం ఉన్నా నా మాట విను. ఇక నీ ఇష్టం. ఇక నువ్వే ఆలోచించుకో. దియా కావాలి అంటే ఇదొక్కటే మార్గం అంటూ వెళ్తాడు. ఆనంద్ గారు వెళ్ళగానే డోర్ లాక్ చేసుకొని ఆదిత్య ఫోటో చూస్తూ బరస్ట్ అయిపోతుంది. ఫోటో పట్టుకొని ఏడ్చేస్తుంది. చూడు ఆది, నువ్వొక్కడివి లేక ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయో. ఇప్పుడు నేనేం చేయాలి? మామయ్య చూడు, నిన్ను మర్చిపోయి పెళ్లి చేసుకోమని చెప్తున్నాడు. అదెలా కుదురుతుంది ఆది? నేను మర్చిపోలేనురా. నీ మీద నాకు చాలా కోపం వస్తుంది. ఇదంతా నీ వల్లే. ఆ రోజు వెళ్ళొద్దు వెళ్ళొద్దు అంటే బయలుదేరావు. నాకు నెగటివ్గా అనిపించింది. తర్వాత వెళ్ళొచ్చు అంటే అదే రోజు బయలుదేరావు. ఇప్పుడు చూడు ఎలా అయిందో. నిన్ను మర్చిపోయి వేరే వాళ్ళకి నా మనసులో ప్లేస్ ఎలా ఇవ్వాలి ఆది? పెళ్లి చేసుకుంటేనే దియా మనతో ఉంటుంది. లేదంటే దియాని వాళ్ళకి అప్పగించాల్సి వస్తుందని చెప్తున్నారు. ఇప్పుడు నేనేం చేయాలిరా అంటూ ఏడుస్తుంది. ఆ తర్వాత కట్ చేస్తే, అభి, నేను కొన్ని డీటెయిల్స్ సెండ్ చేశాను. వాళ్ళ కంప్లీట్ డీటెయిల్స్ నాకు కావాలి. వీలైనంత తొందరగా తెలుసుకో అంటాడు. చైర్లో వెనక్కి వాలి వేదాన్ని తలుచుకుంటాడు. ఎంతలా ఏడుస్తుందో అది. చూస్తూ కూడా ఏం చేయలేకపోతున్నా. పెళ్ళికి ఒప్పుకుంటే బావుండు. పెళ్లి చేసుకుని వేదాన్ని, దియాని ఇంటికి తీసుకొని వెళ్ళేవాణ్ణి. అప్పుడు వేద నా కళ్ళ ముందే ఉంటుంది కాబట్టి వేద మనసు మెల్లిగా మార్చుకోవటానికి వీలవుతుంది అనుకుంటాడు రుద్ర. ఆ రోజు మొత్తం వేద బయటికి రాలేదు. ఎంత పిలుస్తున్నా కూడా రాకుండా రూమ్లోనే ఉంది. దియాని పక్కన పడుకోబెట్టుకొని, చూడు బంగారం, నువ్వు నా దగ్గర ఉండటానికి ఎన్ని రూల్స్ చెప్తున్నారో. వాళ్ళకేం తెలుసు మన ప్రేమ బంధం? కంటేనే బిడ్డ అంటే ఎలా? కృష్ణుడిని కన్నది దేవకే అయినా పెంచింది యశోదాదేవి. వాళ్ళ ప్రేమ ఎంత గొప్పది. కడుపులో పుట్టకపోయినా యశోదాదేవి కళ్ళల్లో పెట్టుకొని పెంచింది. నువ్వు అంతే. నిన్ను అస్సలు వదులుకోను. నేను కనకపోయినా నువ్వు నా దగ్గరికి ఎప్పుడైతే వచ్చావో అప్పుడే నాకు బిడ్డవైపోయావు. నిన్నెలా అయినా నా దగ్గరే ఉండేలా చూస్తాను అంటూ చాలాసేపు ఆనంద్ చెప్పిన మాటలు చెవిలో మ్రోగుతుంటే వాటి గురించి ఆలోచిస్తూ దియా కోసం మనసు చంపుకొని తప్పక ఒక నిర్ణయం తీసుకొని, సారీ ఆది, ఐఎమ్ సారీ అంటూ
కళ్ళు మూసుకుంటుంది. కళ్ళు మూసుకున్న కంటి కొనల నుండి నీళ్లు కారిపోతున్నాయి. అలా ఎప్పటికో నిద్రపోతుంది. మార్నింగ్ కళ్ళు తెరిచిన వేదాకి తన మెడ చుట్టూ చేతులు వేసి పడుకున్న దియా నుదుటిన ముద్దు పెట్టుకొని, నీకోసమే నాకిష్టం లేకపోయినా నిర్ణయం తీసుకున్నాను తల్లి అంటూ చాలాసేపు దియానే చూస్తూ లేచి ఫ్రెష్ అయ్యి కిందికి వెళ్తూ ఆదిత్య ఫోటో చేత్తో తడుముతూ, తప్పో ఒప్పో దియా కోసం ఒక నిర్ణయం తీసుకున్నాను ఆది. నువ్వు బాధపడితే సారీ. మామయ్య చెప్పినట్టు హ్యాపీగా ఫీల్ అయితే ఓకే అంటూ కొద్దిసేపు చూసుకొని కిందికి వెళ్తుంది. రావేదా, నిన్నటి నుండి ఏం తినలేదు, ఇప్పటికైనా టిఫిన్ చేదురా అని దియాని చూసుకోవటానికైనా ఓపిక ఉండాలి కదా అంటూ వేదాన్ని కూర్చోబెట్టి టిఫిన్ పెడుతుంది. వేద టిఫిన్ తింటూ ఆనంద్ గారి వైపు చూసి, మీరు చెప్పిన దానికి ఒప్పుకుంటున్నాను మావయ్య. దియా కోసం నా మనసు చంపుకొని ఒప్పుకుంటున్నా. కానీ వచ్చేవాళ్ళు దియాని యాక్సెప్ట్ చేయాలి. వాళ్ళకి ఆదిత్య విషయం, నా విషయం తెలియాలి. అలా అయితే నేను పెళ్ళికి ఒప్పుకుంటాను. అంతేకాదు, పెళ్ళంటే జస్ట్ ఒక్క సిగ్నేచర్తో రిజిస్టర్ మ్యారేజ్ అయిపోవాలి. గ్రాండ్గా పెళ్లి చేసుకునే పొజిషన్లో నేను లేను. వాళ్ళకి ఇవన్నీ ఓకే అయితేనే ఒప్పుకోమనండి. అబ్బాయిని మీరే చూడండి, నేనేం చూడాల్సిన పని లేదు. ఎవరైనా నాకు నచ్చరు. ఆదిత్య మనసులో ఉంటే వేరే వాళ్ళు ఎలా నచ్చుతారు? అందుకే చూడాల్సిన పని లేదు. పెళ్లి చేసుకోవాల్సిన రోజు చెప్పండి, సంతకం పెట్టడానికి వస్తాను. కేవలం అంటే కేవలం దియ కోసం మాత్రమే ఇది జరుగుతుంది అంటూ చెప్పేసి హ్యాండ్ వాష్ చేసుకుని నేను ఆఫీస్కి వెళ్తున్నా అంటూ వెళ్తుంది వేద. అలా చెప్తున్నంతసేపు తన కళ్ళల్లో నీళ్లు కారిపోతున్నాయి. గొంతులో బాధ తెలుస్తుంది. వేద ఒప్పుకున్నందుకు సంతోషపడాలో, అలా ఆ విధంగా ఒప్పుకున్నందుకు బాధపడాలో అర్థం కాలేదు. ఇందు గారికి విషయం తెలియక, ఏంటండి వేద పెళ్ళి అంటుంది, నాకేం అర్థం కావటం లేదు అంటూ అడుగుతుంటే వేదతో మాట్లాడిన విషయం గురించి చెప్తాడు. అది ఇందు జరిగింది. దియా కోసం ఒప్పుకుంది, కానీ త్వరలో తనే మనసు మార్చుకొని మెల్లిగా ఆదిత్య జ్ఞాపకాల నుండి బయటపడుతుంది. కానీ వేద చెప్పిన విధంగా ఎవరు ఒప్పుకుంటారండి? ఒప్పుకుంటాడు, ఎవరో కాదు, రుద్ర. దియా అంటే కూడా చాలా ఇష్టం. మనము చూసాం కదా, రుద్ర కూడా ఒప్పుకున్నాడు అని వేదకి రుద్రకి ముందే పెళ్ళైన విషయం చెప్పకుండా దాస్తాడు. మంచి అబ్బాయి అండి. ఆ బాబైతే వేదాన్ని అర్థం చేసుకొని మార్చుకుంటాడు. వేద జీవితం చక్కపడితే అదే చాలు. ఎన్ని రోజులని ఇలా ఉంటుంది? కాకపోతే తను పెళ్లి చేసుకుని వెళ్తే మనకి దూరం అయిపోతుంది కదా, అదే కొంచెం బాధ. రుద్ర ఉండేది ఇక్కడే కదా, ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళి చూడొచ్చు. మనం తీసుకొని రమ్మన్నప్పుడు వేదాన్ని దియాని తీసుకొని వస్తాడు. ఇంకేం కావాలి? మన కోసం తన జీవితం ఆగకూడదు. వేద ఒప్పుకున్న విషయం రుద్రకి చెప్పాలి. వెంటనే పెళ్లి చేయాలి. మళ్ళీ వేద మనసు మారినా మారుతుంది. అందుకే పెళ్లి జరిపించి దియాని వాళ్ళు దత్తత తీసుకుంటే ఇక ప్రాబ్లం సాల్వ్ అయినట్టే అనుకొని రుద్రకి కాల్ చేస్తాడు. అప్పుడే ఆఫీస్కి రెడీ అయ్యి కిందికి వస్తుంటాడు రుద్ర. ఆనంద్ గారు ఫోన్ చేయడంతో, గుడ్ మార్నింగ్ అంకుల్ అంటూ స్టెప్స్ దిగుతాడు. గుడ్ మార్నింగ్ అండ్ గుడ్ న్యూస్ కూడా. గుడ్ న్యూసా? ఏంటి అంకుల్ అది? వేద పెళ్ళికి ఒప్పుకుంది అంటాడు. వాట్? మీరు చెప్పేది నిజమా అంకుల్? అస్సలు నమ్మలేకపోతున్నా అంటాడు రుద్ర. నిజమే రుద్ర, తన నిర్ణయం ఇందాకే చెప్పింది. వెంటనే నీకు కాల్ చేస్తున్నా. అవునా? చాలా హ్యాపీగా ఉంది. ఎంత హ్యాపీగా ఉన్నానో మాటల్లో చెప్పలేను. ఇంతకీ ఎలా ఒప్పుకుంది? ఏం చెప్పి ఒప్పించారు అంకుల్ అంటూ అడుగుతాడు. వేదతో మాట్లాడిన విషయం, వేద చెప్పిన విషయం అంతా రుద్రకి చెప్పి, ఏమనుకోవద్దు రుద్ర, తనున్న పరిస్థితిలో అలా అంటుంది. నీ ప్రేమతో నువ్వు మార్చుకో. అంకుల్, తను నా భార్య, ఇందులో అనుకోవడానికి ఏం లేదు. మాకెప్పుడో పెళ్లి జరిగింది. కేవలం ఇప్పుడు జరిగే పెళ్ళి వేద దృష్టిలో మాత్రమే. పెళ్ళి జరిగిన మాకు ఇప్పుడు రిజిస్టర్ మ్యారేజ్ అయితే ఏముంది? తను నా భార్యగా నా ఇంట్లో అడుగు పెట్టాలి. నాకు కావాల్సింది అదే. పెళ్ళి ఎలా జరిగినా నాకేం ప్రాబ్లం లేదు. అయితే పెళ్ళి కొడుకు నేనే అని మేడం గారికి తెలియదన్నమాట. ఓకే, మీరు కూడా చెప్పకండి, సర్ప్రైజ్ ఇద్దాం అంటాడు రుద్ర. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్గా, ఎన్నో మలుపులతో కూడిన ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.